శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే అండి. శ్రీకాంత్ గారు, సాధారణంగా ప్రతి ఇంట్లో కూడా రకరకాల సమస్యలు ఉంటాయి. అవును. భర్త వేధింపులు అవ్వచ్చు, అత్తింటి వేధింపులు అవ్వచ్చు. ఇప్పుడు మన దాకా మాట్లాడుకున్నట్టుగా పోలీస్ స్టేషన్కి వెళ్తే పరువు పోతుందని, కుటుంబ వ్యవహారం బయటకు వస్తుందని చెప్పకుండా ఏం చేయాలి అన్నది నెంబర్ 1 అండి. పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఏం చేయాలి, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం చేయాలి? ఫస్ట్ ఈ క్వశ్చన్కి మీ దగ్గర సమాధానం కావాలి. భర్త వేధింపులు ఉంటాయి, లేదంటే ఆడపడుచులు వేధింపులు ఉండొచ్చు, అత్తింటి వేధింపులు ఉండొచ్చు. అంటే ఇది కేవలం 498కే వస్తుందా, లేదు డీవీ యాక్ట్ కూడా పెట్టుకోవచ్చా, గృహహింస కింద డొమెస్టిక్ వైలెన్స్ కింద పెట్టుకోవచ్చా? ఇది ఒకవేళ కుటుంబ పరువు పోతుంది కాబట్టి మూడో కంటికి తెలియకుండా పరిష్కారం ఎలా చేసుకోవాలి? లేదు అది ఇంకా వైలెన్స్గా మారుతున్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా కంప్లైంట్ ఏ విధంగా వెళ్ళాలి? ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, కంప్లైంట్ ఏ విధంగా రాయాలి? అక్కడ కానీ పోలీస్ ఆఫీసర్స్ కంప్లైంట్ తీసుకుపోతే ఏం చేయాలి? చాలా క్వశ్చన్స్ ఒకటే సీక్వెన్స్లో అడిగేశారు మీరు. అయితే మీరు అన్న దానిలో వాస్తవం ఏంది అంటే, చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ పరుగు పోతుందని ఇట్లాంటి అపోహలు ఉండడం అనేది చాలా సహజంగా చూస్తూ ఉంటాం. ఈవెన్ మనకు ఫ్యామిలీ కేసెస్లో ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జనరల్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారంటే, మమ్మల్ని పోలీసు స్టేషన్కి ఇచ్చావు, పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కిచ్చావు, నా పరువు బజార్ను పడేసావు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ అట్లాంటి ఫీలింగ్స్లో వాళ్ళకి జరిగే అన్యాయాన్ని ప్రశ్నించని విమెన్నే ఇండియాలో చాలా ఎక్కువ. అవును. ఎందుకంటే మా దగ్గరకు కూడా ఎంతోమంది కాంటాక్ట్ చేస్తూ ఉంటారు, మాకు అన్యాయం జరిగిందని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు దానికి రెమెడీ తీసుకునేటట్టు, వాళ్ళ హక్కుల్ని పరిరక్షించుకునేటట్టు వాళ్ళు తీసుకునే చర్యలు చాలా చాలా తక్కువ. దానికి ఈ సమాజంలో ఉండే ఒక ప్రెజుడిసెస్ కూడా కారణం. అయితే నేను సజెషన్ ఏం చేస్తాను అంటే, చాలామందికి పోలీస్ స్టేషన్కి వెళ్తేనే మనకు న్యాయం జరుగుతుందేమో అనే ఒక భ్రమ ఉండొచ్చు. పోలీసు వారు ఎంత హెల్ప్ చేసినప్పటికీ కేసు ఎఫ్ఐఆర్ అవ్వకుండా కూడా ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. విమెన్ ప్రీ లిటిగేషన్ సెంటర్కి వెళ్ళచ్చు. మనకు హైదరాబాద్లో ఉంది, నాంపల్లిలో ఉంది. అట్లాగే షీ టీమ్స్ ఉన్నాయి, ఈ విమెన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 498 కూడా డైరెక్ట్గా మీరు పోయిన తర్వాత ఉమెన్ కంప్లైంట్ ఇచ్చేసిన వెంటనే కూడా ఎఫ్ఐఆర్ చేసే పరిస్థితి లేదు. అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ గైడ్లైన్స్ ఉన్నాయి, తర్వాత సీక్వెన్స్ ఆఫ్ గైడ్లైన్స్ ఉన్నాయి, 1-2 కౌన్సిలింగ్స్ అవుతాయి. ఈ కౌన్సిలింగ్స్ తర్వాత చేస్తారు. సో కాబట్టి వెంటనే ఫ్యామిలీ వాళ్ళని ఇబ్బంది పెట్టేసి జైల్లో పెట్టేసి అట్లాంటివి ఏం జరగవు. అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. ఎందుకంటే రీసెంట్గా ఒక కేసులో ఏమో మరి మీ భర్త మీద కూడా కేసు అవుతుంది, మరి అది మీకు ఓకేనా అని అడిగితే, లేదండి మా భర్తను మాత్రం ఏం చేయకండి, అత్తమామలు, మా మరిది, మా ఎవరు ఆడపడుచు వీళ్ళందరి మీద చేయండి, అంతేగాని మా భర్త మీద చేయొద్దండి. కానీ తనకు అప్పుడు నేను చెప్పాను ఆ కేసులో, కాదమ్మా మీ భర్త కూడా చేస్తున్నారు, ఓకే ఆయన ఏదో వేరే విధంగా మీరు తర్వాత కాంప్రమైజ్ చేసుకోవడం ఏదో చేసుకోవచ్చు, బట్ మీరు ఇనిషియేట్ అయితే చేయాలంటే ఆవిడ రెడీగా లేదు. అంటే ఆ హస్బెండ్తో ఒకసారి క్వశ్చన్ చేస్తే ఏమవుతుందో తర్వాత నాది అనేది ఒక అపోహ ఉంది. కానీ మీరు చెప్తున్న కేసు డిఫరెంట్గా ఉంది. సాధారణంగా భర్త వేధింపులకి వచ్చిన తర్వాత మీలాంటి ఉంటాయి అట్లాంటివి. అత్త ఆడపడుచు పేరు కూడా యాడ్ చేస్తుంటారు కదా. నేను చేయనండి. మీరు కాదు, జనరల్గా నేను చేయను, సాధారణంగా చేస్తుంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఏ కేసుకైనా కానీ ఎవరైతే ఇబ్బంది పడతారో క్లయింట్ ఉంటారో, మా భాషలో క్లయింట్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ కేసు. అక్కడ వాళ్ళ కేసు ఏంటని వాళ్ళకే తెలుసు. కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే, మా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా, సార్ ఈ ఫలానా కేసు పెట్టండి, ఫలానా సెక్షన్ పెట్టండి అని చెప్పి వీళ్ళు ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుని మా దగ్గరకు వస్తున్నారు. ఈ ఇంటర్నెట్ నాలెడ్జ్తో వస్తున్నారు. దానివల్ల కేసులు పోతున్నాయి. అంటే ఓడిపోతున్నారు. హాఫ్ నాలెడ్జ్ కాదండి, యాక్చువల్ కేసు ఒకటి ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ ఒక డిసైడ్ అయ్యి మా దగ్గరకు వస్తారు. వాళ్ళకి ఒక లీగల్ నోటీస్ ఇచ్చేయండి అంటారు, లేదంటే ఇంకేదో చేసేయండి అంటారు. కానీ యాక్చువల్గా వాళ్ళు చెప్పింది చేస్తే వాళ్ళకి లాస్ అవుతుంది. అంటే లీగల్ అడ్వైస్ కోసం మాట వినరు వాళ్ళు. వాళ్ళ అడ్వైస్ కోసం రావట్లేదు. వీళ్ళు ఒకటి డిసైడ్ చేసుకొని నెట్లో చదివేసుకొని, అసలు రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఒక కేసులో అయితే ఆ అమ్మాయి వెరీ పాపులర్ కేసు. ఆ అమ్మాయి నన్ను అప్రోచ్ అయినప్పుడు షీ ఈస్ టెలింగ్ మీ ఏం చేయాలి అని. అది కాదమ్మా మీరు డిసైడ్ చేయడం ఏంటి, మీ కేసు చెప్పిన తర్వాత నేను కదా డిసైడ్ చేయాలి, దిస్ ఈజ్ మై అడ్వైజ్ అంటే, లేదండి నేను ఇంటర్నెట్లో చదివానని జడ్జ్మెంట్స్ చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అబ్యూజ్ ఆఫ్ లా చేస్తారు. వాళ్ళకి తెలియక, ఇగ్నోరెన్స్లోనో లేకుంటే స్ట్రాంగ్ కేసు కట్టాలనో అన్నీ చేయకండి. ఎందుకంటే మీకు ఫాల్స్ ఎవిడెన్స్ ఇవ్వడము,
ఫాల్స్ కేసులు పెట్టడము, ఇవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ లా, ఎస్టాబ్లిష్డ్ లా అది. మీకు 191, 192 సెక్షన్స్ చూసుకోండి. పోలీస్ వాళ్ళు కూడా ఇనిషియేట్ చేయొచ్చు మీ మీద ఫాల్స్ ఎవిడెన్స్, ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ ఇట్లాంటివి ఇస్తే. సో కొన్నిసార్లు మీరు కోర్టులో రాంగ్ కేసు వేసి ఎవరిని ఇరికించే ప్రయత్నం చేసుకో, కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు, ఫైన్ వేయచ్చు. ఫైన్ వేయడం కాదు, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయొచ్చు. అవును, కోర్టు సమయాన్ని వృధా చేస్తుంది. కోర్టు ప్రాసిక్యూట్ చేయొచ్చు. సిఆర్పిఎస్లో 211 ప్రొవిజన్స్ ఉన్నాయి. అట్లా పోలీస్ వాళ్ళకి కూడా రైట్ ఉంది. దే కెన్ ఇనిషియేట్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్, ఆఫ్ కోర్స్ చేయొచ్చు. కాబట్టి ఈ కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు మీరు ఏం తెలుసుకోవాలి అంటే మీకు ఏం జరిగింది, వాస్తవం ఏంటి, అది లిమిటెడ్ వర్డ్స్లో రాయండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎఫ్ఐఆర్ అనేది ఎన్సైక్లోపీడియా కాదు, మీరు చాటవార్తలు రాయాల్సిన అవసరం లేదు. 10 పేజీలు రాసి ఆ తెలుగులో రాసి లేదా వాళ్ళకి వచ్చిన భాషలో రాసి మా దగ్గర తీసుకొచ్చి సార్ ఇది చేద్దాం అంటారు. ఎందుకు, మీకు ఏం జరిగింది, అత్తమామ కొట్టారు, భర్త వేధించాడు, తిండి పెట్టట్లేదు, ఇది ఫ్యామిలీ కేసు, సింపుల్ కేసు చెప్తున్నా, పెట్టాడు, ఇదే రాయండి. పెళ్ళైన దగ్గర నుంచి మాకు తరచు గొడవలు జరుగుతూ ఉంటాయి, నన్ను తరచుగా కొడుతూ ఉంటాడు, అత్తమామ కూడా ఇట్లా చేస్తారు, నాకు తిండి సరిగ్గా పెట్టట్లేదు, నా పిల్లలు చూడట్లేదు, సో దీనివల్ల నేను మెంటల్గా చాలా సఫర్ అయ్యాను, తగిన చర్యలు తీసుకోండి, సరిపోద్ది కేసు. అట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే విక్టిమ్కి చాలా మంచి జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారు, నేను ఇంత రాస్తే, నేను ఇది ఫలానా క్రైమ్ చేశాడు అని రాస్తే ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది, ఆ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళకి ఉన్నవి లేనివన్నీ రాస్తారు దాంట్లో. ఇది వీళ్ళకి అగేన్స్ట్గా పోద్ది. ఎందుకంటే నేను పోలీసుల ముందు ఒక స్టేట్మెంట్ చేసినప్పుడు, రేపు పొద్దున కోర్టులోకి వెళ్ళినప్పుడు నాలాంటి లాయర్ ఇంక వచ్చి ఈ స్టేట్మెంట్ చేశాక దీనికి ప్రూఫ్ ఏది అని అంటాడు. అవును, మీరు ఎస్టాబ్లిష్ చేయలేరు, కేసు పోతుంది. అదే మీకు ఏం జరిగిందో వాస్తవము లిమిటెడ్గా సరళమైన భాషలో మీకు వచ్చిన భాషలో లిమిటెడ్గా రాసి ఫైల్ చేయండి. పోలీస్ వారిని ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అనేది మనం చాలా జనరల్గా ఏమనుకుంటాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా ఉంటాం. కంప్లైంట్ కాదు, ఇన్ఫర్మేషన్ అది. మీరు పోలీస్ స్టేషన్లో ఒకటి రిపోర్ట్ రాస్తారు, మీరు ఇన్ఫార్మెంట్, మీరు కంప్లైనెంట్ కాదు. కంప్లైనెంట్ ఎప్పుడు కూడా క్రిమినల్ కేసులో పోలీసే. అందుకే మీరు ఏదైనా కేసు చూస్తే స్టేట్ వర్సెస్ అక్యూజ్డ్ ఉంటుంది. స్టేట్ సో అండ్ సో పోలీస్ వర్సెస్ అక్యూజ్డ్ ఉంటుంది. అంటే ఏంటి, ఒక క్రైమ్ జరిగినప్పుడు ఎవరైనా మీ ఇంట్లో క్రైమ్ జరిగితే నేను కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, అంటే పోలీస్ స్టేషన్ వాడుక భాషలో కంప్లైంట్ అంటారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలా, మ్యాజిస్ట్రేట్ ముందు దాని ప్రొసీజర్ దానికి ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు అతి సరళమైన భాషలో ఏం జరిగిందో అదే టు ద పాయింట్ రాసి పోలీస్ వారికి ఇవ్వాలి. ఒకవేళ పోలీస్ వారి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీజర్స్ చేయట్లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, Subscribe. ఐ డ్రీమ్. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.